మాటలు చెప్పాలంటే ఎన్నైనా చెప్పచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ రాజమండ్రిలో డెవలప్ చేసిన కంబాల చెరువుని సర్వనాశనం చేశాడు. మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముక్కులు మూసుకుని వెళ్తున్నారట. నేను డెవలప్ చేసిన ఓపెన్ థియేటర్ గురించి, సుబ్రహ్మణ్య మైదానం గురించి అఖిలపక్షం వేశారు. అవన్నీ పెద్ద పనోళ్ళలాగా పోటుగాళ్ళలాగా అందరూ తిరిగారు. అందరూ తిరిగి తీసేస్తాం, మేము వచ్చిన తర్వాత తీసేస్తాం, డబ్బులను వృధా చేస్తున్నాడు, అది ఇది అని కాకమ్మ కౌరులు చెప్పారు. కానీ ఇప్పుడు చేసింది ఏంటండి? మొన్న వరల్డ్ కప్ ఫైనల్స్ జరిగితే 1000 మంది వచ్చారు. 10,000 మంది మనం కట్టించిన దాంట్లో 10,000 మంది వస్తే ఈ ఎమ్మెల్యేలు వాళ్ళతో పాటు కూర్చొని అక్కడ వీక్షించాడు. అది ఎవరు డెవలప్మెంట్ అయినా? నీదా నాదా? ఎన్ని కౌరులు చెప్పారు? మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అఖిలపక్షం వేశారు. ఏమైంది అఖిలపక్షం? ఏమైంది బాబు? తీసేస్తా ఉన్నారు కదా, మరి ఎందుకు చూసావు? నిన్నటికి నిన్న కల్కి మూవీ జరిగితే ఆ వెహికల్ని తీసుకొచ్చి అక్కడ డిస్ప్లే చేశారు. ఎన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ డెవలప్మెంట్ నీదా నాదా? హ్యాపీ స్ట్రీట్ తీస్తావు, ఇవాళ ఉంటే 10,000 మంది పైన పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు కుటుంబాలతో వచ్చి ఎంజాయ్ చేసేవారు. ఆడ తీసుకెళ్ళి ఆడ పెట్టావు కోట్లింగాల ఘాటు దగ్గర. ఆ ఘాటు దగ్గర ఏముంటాయి? మురికి నీళ్ళు కంపు తప్పితే ఇక్కడ ఏం లేవు. అక్కడ తీసుకొచ్చి అక్కడ పెట్టా. ఎవడు వెళ్తున్నాడు? ఎవరు వెళ్ళరు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మళ్ళీ తీసుకొచ్చి బ్యాక్ టు పవిలియన్కి రా. నేనేమి క్రెడిట్ కావాలంటే తీసుకో, తప్పేం లేదు. ఇంకా కావాలంటే సలహాలు ఇస్తాను నీకు. నువ్వు వయసులో నాకు పెద్దోడో చిన్నోడో నాకు తెలీదు, సలహాలు ఇస్తాను నీకు కావాలని. ఇవాళ తీసుకుని వచ్చి ఇక్కడ లాలా చెరువు దగ్గర యోగా పార్క్ నేను డిజైన్ చేయించి, అది మున్సిపల్ నిధులే అనుకుంటా నాకు తెలిసి, అది తీసుకొచ్చి యోగా పార్క్ పెద్ద పెద్ద స్టాచ్యూస్ డిజైన్ చేయించాం. అది ఇన్స్టాల్ చేస్తూ ఉన్నారు. దగ్గరుండి అవి చూసుకో. నేను ఉండి నా ఎంపీ ల్యాడ్స్ డబ్బులతో దాన్వైపేట రోడ్ వేయిస్తూ ఉన్నాం. చక్కగా ఆ సైడ్ పేవ్మెంట్స్ అన్నీ కూడా మంచి డిజైన్స్ వేయిస్తున్నాం. అది చక్కగా చేయించుకో. మంచి మంచి లైట్స్ ఆర్డర్ చేసాం నా ఎంపీ ల్యాడ్స్ డబ్బులతోనే. అవి దగ్గరుండి చక్కగా మంచి లైట్స్ పెట్టి దాన్వైపేట రోడ్డు పార్క్ చేయిస్తున్నాం. ఒక అద్భుతమైన పార్క్ తయారు చేయిస్తున్నాం. ఆ దగ్గరుండి అన్నీ కూడా చూసుకో. మొన్న నువ్వు నన్ను అన్నావు కదా గుమస్తా, నేను గుమస్తా అనట్లేదు, నువ్వు ఎమ్మెల్యే స్థాయిలోనే చూసుకో. అదే రకంగా అక్కడ దాన్వైపేట పార్క్తో పాటు అంబేద్కర్ స్టాట్యూ, ఒక అద్భుతమైన కట్టడం కడతా ఉన్నాం. అంబేద్కర్ స్టాట్యూ పార్లమెంట్ భవనం కింద కడతా ఉన్నాం. అది కూడా దగ్గరుండి చూసుకుని చక్కగా చేయించు. ఏమన్నా సలహాలు కావాలంటే నీకు బోల్డ్ సలహాలు ఇస్తాను నేను. ఇవన్నీ కూడా నోరు అదుపులో పెట్టుకుని గౌరవాలు ఇచ్చిపుచ్చుకొని మాట్లాడితే గౌరవంగా ఉంటుంది. అసలు నీ గురించి నేను మాట్లాడడం, నిన్ను నేను స్టేట్ వైడ్ పరిచయం చేస్తూ ఉన్నా ఎక్కువగా. అసలు నేను ఎంత తక్కువ మాట్లాడితే నీ గురించి నాకు అంత బెటర్. నాకు కూడా నీకులాగా మనకంటూ ఒక స్వతహాగా ఆలోచన పెట్టుకో. ఇప్పుడు ఇండోర్ స్టేడియం, క్రికెట్ స్టేడియంకి మేము శంకుస్థాపనలు పెట్టాము. ఆ శిలాపలకాలు ఇప్పుడు మోరంపూడి దగ్గర పెట్టించానని పెద్ద ప్రగల్భాలు పలుకుతున్నావు కదా, అది పెట్టించు. ఇవన్నీ కూడా చేయించు. ఇవన్నీ కూడా ఆల్రెడీ సిఎఫ్ఎంఎస్ అకౌంట్స్లో ఇండోర్ స్టేడియంకి క్రికెట్ స్టేడియంకి ఆల్రెడీ డబ్బులు పడి ఉన్నాయి. ఇవన్నీ కూడా దగ్గరుండి చేయించు. గోదావరి బండుకు కూడా దగ్గరుండి చేయించు. ఇవన్నీ కూడా ఐడియాస్ ఆల్రెడీ ఆన్ పేపర్ ఉన్నాయి. ఈ ఆన్ పేపర్ని దగ్గరుండి ఒక ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్నావు కాబట్టి చేయించు. నువ్వు 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల్లో నువ్వు ఒకడివి. మనమేం పెద్దగా ఏం ఊహించుకోక్కర్లా. సదరన్ స్టేట్స్ మీటింగ్ జరిగినప్పుడు హోంమంత్రి గారి అధ్యక్షతన కుండ బద్దలు కొట్టినట్టు అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్న అన్యాయాల గురించి లేవనెత్తిన తర్వాత అప్పుడు ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఢిల్లీలో కనీస పక్షాన్ని 3-4 సార్లు ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన సిఎస్లు కూర్చున్నారు. ఇది మర్చిపోబాకండి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు. ఎక్కడైనా ఒక అడుగు పైకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళాలి. అంతేగాని దాన్ని మొత్తం స్క్రాప్ చేసి 0 నుంచి వస్తామనడము అది సరైన పద్ధతి కాదు అని నేను భావిస్తూ ఉన్నాను. ఇది కాకుండా నిన్న ఒకటి ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే
తెలంగాణకి సంబంధించి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు వచ్చారు. మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఆహ్వానించలేదో నాకైతే అర్థం కాలే. మరి ఎందుచేతనంటే ఆ గౌరవం ఇవ్వాలి. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది అని అంటే అది 100కి 99 మార్కులు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన యొక్క తిరిగిన విధానం కానీ, లేకపోతే ఆయన కమ్యూనిటీకి సంబంధించి పాలరైజేషన్ కానీ, లేకపోతే ఆయన ఫ్యాన్ బేస్ కానీ, ఇవన్నీ కూడా కొంత యాడ్ ఆన్ అయింది, చాలా మటుకు యాడ్ ఆన్ అయింది. మరి ఆయన్ని నెగ్లెక్ట్ చేసి నిన్న మీటింగ్ జరిగింది. ఇది ఎందుకంటే మొత్తము ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరూ కూడా ఈ మీటింగ్ యొక్క సారాంశం గురించి వెయిట్ చేశారు. మరి అక్కడ ఏమీ కనబడలే. మరి కనీసము కొంత ఫేస్ వాల్యూ ఉన్న పవన్ కళ్యాణ్ గారిని కూడా తీసుకుని వెళ్తే దానికి ఇంకా యాడ్ ఆన్ వాల్యూ వచ్చి ఉండేదనేది నా తాలూకా అభిప్రాయం. ఈ అంశాలతో పాటు కూడా మన విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన విద్యుత్ బకాయిలు ఇవాళ సుమారుగా చూస్తే 7,200 కోట్ల రూపాయలు ఉంది. మరి దాని గురించి మరి ఏం ప్రస్తావన చేశారో మరి అర్థం కాలేదు. ఇది కాకుండా వాళ్ళు వార్తలు కూడా వచ్చిన అంశం ఏంటంటే భద్రాచలం దగ్గర సంబంధించి ఒక 5 గ్రామాలని కలపాలనే అంశం గురించి కూడా వార్తలు వచ్చినాయి. మరి ఇవన్నిటికి కూడా ఖండన ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏవైతే మీడియాల్లో వార్తలు వస్తూ ఉన్నాయో ఇవన్నీ పుకార్లే అని ఖండన ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా మరి విభజనకు సంబంధించి నీటిపారుదల ప్రాజెక్టులకి సంబంధించి ఎక్కడా కూడా మరి ఏం ప్రస్తావన చేశారో. ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే శ్రీశైలం ఎడమ కాలువకి నిమిత్తము, అదేవిధంగా నాగార్జున సాగర్ కుడి కాలువలో అది ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉంది. ఆ స్పిల్వేకి సంబంధించిన భాగాన్ని కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కూడా జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వము మధ్యవర్తిత్వం ఉన్నారు కాబట్టి ఇంకా మేమందరం కూడా సమన్వయం పాటించామనే అంశాన్ని కూడా ఒక్కసారి గుర్తుకు చేస్తూ ఉన్నాం. మరి ఇవాళ ఇన్ని ఆస్తులు ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవి ఉన్నాయి. మరి వీళ్ళు టైం ఫ్రేమ్ పెట్టారు, 14 రోజులు టైం ఫ్రేము. సిఎస్ లెవెల్లో కాకపోతే మంత్రుల లెవెల్ అన్నారు, మంత్రుల లెవెల్ కాకపోతే ముఖ్యమంత్రి లెవెల్లో అన్నారు. నాకేదో ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే ఇది చాలా జటిలమైన సమస్య. ఈ జటిలమైన సమస్య హై లెవెల్ కమిటీలోనే జరగాల. ఏదో 2 ముఖ్యమంత్రులు కూర్చున్నారు ఇది పరిష్కరించుకుందామంటే జరగదు. ఎందుచేతనంటే కేంద్ర పెద్దలు కూడా దీనిపైన కూర్చుని, ఎందుకంటే విభజన చేసిందే కేంద్ర ప్రభుత్వం. మరి ఆల్రెడీ ఒక కమిటీ ఉన్నప్పుడు మళ్ళీ కొత్త కమిటీ వేయడం ఏంటనేది ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. అంటే ఇది కాలయాపన చేయడానికా? ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఉంటేనే కదా ఇవన్నీ కూడా విభజనకు సంబంధించి. ఎందుకంటే ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రంలో ప్రెషర్స్ ఉంటాయి, నేను కాదని చెప్పను. ఎందుకంటే తెలంగాణ ప్రజలు అనుకోవచ్చు ఏమన్నా ఆంధ్రాకి ఇస్తూ ఉంటే ఈయన ఆంధ్రాకి దోషి పెడుతున్నాడు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అది అనుకుంటారు. మరి అలాంటిది మధ్యవర్తిత్వం కింద ఉన్న కేంద్ర ప్రభుత్వము ఆ షీలా బేడి కమిటీని ఎందుకు విస్మరించారనే అంశాన్ని వాళ్ళు లేవనెత్తుతూ ఉన్నాం. ఇది ప్రధానమైన అంశము. సో ఖచ్చితంగా నేను గతంలో కూడా పార్లమెంటు వేదికగా నేను మాట్లాడాను. ఎందుచేతనంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014కి సంబంధించి కేవలము 10 సంవత్సరాల మటుకే దీని యొక్క పీరియడ్ ఉండడం జరుగుతుంది. మరి 10 సంవత్సరాల తర్వాత అది ఎక్స్పైర్ అయిపోతుంది. అంటే విభజనకు సంబంధించి ఆస్తుల గురించి చెయ్యొచ్చు, అయినప్పటికీ కూడా దీన్ని ఇంకొక 10 సంవత్సరాల పాటు ఎక్స్టెండ్ చేస్తే నిజంగా ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక చట్ట రూపేణ ఒక అంశము మన ముందర ఉంటుంది. సో పార్లమెంట్లో కూడా నాకు తెలిసి మరి ఎన్డీఏలో భాగస్వామ్యం కింద ఉన్న తెలుగుదేశం ఎంపీలు కూడా దీని గురించి ఎవరో కూడా మాట్లాడలే. నేను గతంలో ఉన్నప్పుడు నేను మాట్లాడడం జరిగింది.
ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి 10 సంవత్సరాల మటుకే దీని యొక్క పీరియడ్ ఉంది హైదరాబాద్ యాజ్ అన్ కామన్ క్యాపిటల్గా. దీన్ని ఇంకొక 10 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను పార్లమెంట్ వేదికగా మాట్లాడాను. మరి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్డీఏలో భాగస్వామ్యం కింద ఉన్న తెలుగుదేశం ఎంపీలు ఎందుకు మాట్లాడలేదు అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇవన్నీ కూడా ఖచ్చితంగా నిన్న నిజంగా ఏ రకంగా అయితే గౌరవప్రదంగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చున్నారో, నిన్న ప్రెస్ మీట్ కూడా చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కూడా కలిపి ప్రెస్ మీట్ పెట్టి ఉంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరింత క్లారిటీ వచ్చి ఉండేదని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి ఏ రకమైన వార్తలు మీడియాల్లోనూ ఇక్కడ చక్కర్లు కొడతా ఉన్నాయో దానికి కూడా వివరణ ఇవ్వాలి. ఎందుచేతనంటే ఖచ్చితంగా భద్రాచలం చుట్టూరు ఉన్న 5 గ్రామాలని అడిగారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. దానిపైన అదేవిధంగా ప్రధానమైనది పోర్ట్స్ గురించి, ఆ పోర్టుల్లో భాగంగా మాకు కూడా వాటా కావాలి అని అడిగిన సందర్భం గురించి, దాని గురించి కూడా వివరణ ఇవ్వాలి. మరి సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి కూడా వార్తలు వచ్చినాయి. అవి జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ దీనిపైన ప్రజలకి వివరణ ఇవ్వాల్సిన అవసరము మరి 2 ప్రభుత్వాలపైన ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా.